హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కొత్త బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రాండ్ పేరు చూసుకుంటే మనకు కాలాన్ నుండి వెలోసిల్ అన్నమాట. వెలోసిల్ అనే మోడల్. ఇది రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ రెండు ఉన్నాయండి దీంట్లో. మనం దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇది షోరూమ్ చూసుకుంటే మనకి ఎస్వి ఆటోస్ తిరుపతి అండి. తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకు నారాయణాద్రి హాస్పిటల్ దగ్గర అయితే వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర అన్ని రకాల సర్వీస్ ఉంటుంది. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి వీళ్ళు సర్వీస్ చేస్తారనమాట. సర్వీసే వీళ్ళది మెయిన్ పాయింట్. వీళ్ళ దగ్గర అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. అలాగే మల్టీ బ్రాండెడ్ షోరూమ్ అనమాట ఇది. అంతేకాకుండా వీళ్ళ ఓన్ కంపెనీ ఎస్వి ఆటోస్ కూడా ఉన్నాయి, ఎస్వి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన 1,03 ఎలక్ట్రిక్ వెహికల్ లాంటివి అన్ని వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి మాట్లాడదాం. అలాగే ఈ వెహికల్ ఎలా ఉందనేది మీకు దీని గురించి క్లియర్గా మీకు స్పెసిఫికేషన్స్ సహా మేము క్లియర్గా మాట్లాడుతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళతో కూడా చెప్పండి. అలాగే అప్పుడు వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. ఫ్రెండ్స్, మనకు ముందుగా బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్ అండ్ డిజైన్ అయితే చూస్తామన్నమాట. ఇప్పుడు ఈ వెహికల్లో మనకు ముందుగా చూస్తే హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఫ్రంట్. అలాగే మనకి ఇక్కడ కాలాన్ అనే కంపెనీ వీళ్ళ లోగో అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు వాళ్ళ లోగో కూడా ఇంకో చోట కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో డిజైన్ అయితే వస్తుంది. సైడ్లో మనకు ఇది ఇండికేటర్స్ అవన్నీ వస్తాయన్నమాట. రెండు ఇండికేటర్స్ ఆ సైడ్ ఈ సైడ్ వస్తుంది. దీంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ వస్తుందండి. అలాగే డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. మనకు 10 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయన్నమాట. అది ఫ్రంట్ మడ్గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. వెహికల్ అంతా మనకు చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 10 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. హబ్ మోటార్తో అయితే వస్తుందండి. ఇది వచ్చి మనకు దగ్గర 2000 వాట్స్ పీక్ పవర్ అయితే హబ్ మోటార్ వస్తుంది. డ్యూయల్ సస్పెన్షన్ వస్తే బ్యాక్ సైడ్ కూడా మనకు హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వీల్ సైజ్ చూసుకుంటే మనకు 10 ఇంచెస్ వీల్ సైజ్ అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్తోనే వస్తుందండి. డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది. అలాగే వెహికల్ మొత్తం మీరు చూసుకుంటే కీస్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకు డిస్ప్లే అయితే ఇట్లా ఉంటుంది అనమాట. పార్కింగ్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. బ్యాటరీ అలాగే ఎన్ని వోల్ట్స్ ఉంది అనేది కూడా దీంట్లో చూపిస్తుంది అనమాట. 60 వోల్ట్స్. అలాగే ఎన్ని కిలోమీటర్లు పోతుంది అనేది కూడా దీంట్లో చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పార్కింగ్ మోడ్లో ఉంది. అలాగే మనకు నార్మల్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది, అంటే న్యూట్రల్ అనే దానికి ఎంటర్ అవుతున్నాయి అనుకో మనకు అన్ని దీంట్లో వచ్చేస్తాయి అనమాట. అలాగే దీంట్లో వచ్చి పార్కింగ్ మోడ్ ఉంది. అలాగే రివర్స్ మోడ్ అయితే ఉందన్నమాట. మోడ్స్ కూడా ఉన్నాయి. 1, 2, 3 మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు లైట్ కూడా మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇండికేటర్ స్విచ్ అయితే వస్తుంది. హారన్ స్విచ్ ఇవన్నీ వస్తాయన్నమాట. వెహికల్ మీరు ఓవరాల్గా చూడండి. మంచి బిల్డ్ క్వాలిటీతో, సైజు కొంచెం చిన్నదిగా ఉన్న అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ సైడ్లో కూడా మీరు గమనించవచ్చు. డిస్ప్లే కానీ ముందర మనకు చూడడానికి లుక్ కానీ అన్నీ కూడా మనకు బ్రేక్ మనం హ్యాండిల్ పట్టుకునేటప్పుడు కూడా సైడ్లో చిన్న ఇవి కూడా ఇచ్చారండి. చూస్తే దానికి అది కూడా ఒక లుక్ మాదిరిగా ఉంటుంది అనమాట. అలాగే మనకు వెహికల్ కీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. డ్యూయల్ కీస్ ఉంటాయన్నమాట. దీంట్లో మనకు అన్ని రకాల ఇవి వచ్చేస్తుంది. కీస్ ఓపెన్ చేసుకోవడానికి కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ ఎంసీబీ వస్తుంది. చిన్న బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 20 లీటర్స్ బూట్ స్పేస్. ఇది మనకు 10 amps ఛార్జర్తో అయితే వస్తుందండి. ఇది మనకు దీని ద్వారా మనకు 4 hours ఛార్జింగ్ టైం పడుతుంది, 4 to 5 hours. అలాగే ఇది వచ్చి 2000 కిలోవాట్ మోటార్ పవర్ అయితే ఉంటుంది అనమాట, పీక్ పవర్. దీనివల్ల మనకు మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. 50 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. దీంట్లో మనకు వచ్చి కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు 1.8 kWh బ్యాటరీతో వచ్చేది వచ్చి మనకి 80,000 రూపాయలు కాస్ట్ పడుతుంది. అలాగే 3.6 kWh బ్యాటరీతో వచ్చేది మనకు 1,10,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. అన్నీ బాగున్నాయండి. దీంట్లో మనకు బ్యాటరీస్ చూసుకుంటే 3.6 kW 1,10,000 అంటే బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఉంది. మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. కీలెస్ ఎంట్రీ లాంటిది, అలారం, ఎవరైనా మన వెహికల్ని తగిలినప్పుడు అలారం లాంటి సౌండ్ రావడం కానీ ఇవన్నీ వస్తుంది. 2 మనుషులు బాగా కూర్చొని వెళ్ళొచ్చు. అలాగే మిర్రర్స్ కూడా గమనించండి. మనకు వెస్పాలో వచ్చినట్టు రౌండ్ మిర్రర్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా వీళ్ళు చిన్న ఫీచర్స్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. అలాగే మీకు ఈ వెహికల్ అయితే ఎలా ఉందనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ ఎస్వి ఆటోస్ అండి, ఈ ఎస్వి ఆటోస్ అనే షోరూమ్ వచ్చి వీళ్ళ దగ్గర అన్ని రకాల మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి. 1,00,000కే 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ షోరూంలో అమ్ముతున్నారనమాట. మీరు వచ్చారంటే మీకు చూడొచ్చు మీరు అది ఎలా ఉంది, వాటి క్వాలిటీ ఎలా ఉంది. మనకు 35,000కే ఇస్తున్నారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు అనమాట. మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోతుంది.
షోరూమ్కి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ అవి చేసుకున్నారంటే మీకు ఆ వెహికల్ ఎలా ఉంది ఏమనేది దాని కండిషన్తో సహా మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అప్పుడు మీరు ఇక్కడ నుంచి వెహికల్ అయితే తీసుకోవచ్చు. చాలా మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి, వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా కంపెనీస్ ఉన్నాయి, కాలాన్ అని, అలాగే యో బైక్స్ అని, మనకు హాప్ కంపెనీ అనేది, ఎల్వైఎఫ్ హాప్ అనేది, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మీరు షోరూమ్ వచ్చి చూసారంటే మీకు కావాల్సిన వెహికల్ని మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.